హలో, ఐమ్ బ్యాక్. మీకు ఒక కథ చెప్తానన్నాను కదా. సరే, ఇక మొదలెడదామా? హలో, చెప్పరా. ఏంటి పొద్దు పొద్దున ఫోన్ చేసావు? నేను బా సాయిని. తెలుసురా బాబు, చెప్పండి. ఏం లేదు బా, హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నాను. ఏమంటా? రావద్దనే అంటాను. ఇదేంటి బా అంత మాట అన్నావు? నేను హైదరాబాద్ రావడం ఇష్టం లేదా నీకు? ఇష్టం లేక కాదురా, హైదరాబాద్ వచ్చి నువ్వేం చేస్తావని. హైదరాబాద్లో నువ్వేదో పీకేస్తున్నావు, పొడి చేస్తున్నావు, ఊర్లో పెద్ద టాకు. నాకు జాబ్ చూడొచ్చు కదరా. ఇక్కడ పీకడానికి ఏం లేదురా, నువ్వు ఊర్లో ఉండే ఏం పీకాలనుకున్నా కూడా. సర్లే బా, నీకు రావడం ఇష్టం లేదులే. నేను అది కాదురా, ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఏం దొరకదు, కానీ నాకు కొంచెం టైం ఇవ్వు. 1 monthలో అలా చూసి చెప్తాను, అప్పుడు వచ్చేది కానీ. సరేనా? అంతేలే బా, 5వ తరగతిలో నా పేపర్ కాపీ కట్టు. ఆ విశేషం కూడా లేదు నీకు. సర్లే, ఎవరెవరు కొడుతున్నట్టున్నారు చూడు. నాకేనిపించలేదు, వీడికి అనిపించింది. వస్తున్నా. పొద్దున్నే ఎవడరాడు? బావా, నేను వచ్చేసా. ఇప్పుడే కదరా ఫోన్ మాట్లాడుతున్నావు, ఇంతలో ఎలా వచ్చు? ఈ మధ్య చేతపడి నేర్చుకున్నాలే, పడక. బా రే, నీకు హైదరాబాదే కొత్త, అందులో అడ్రస్ ఎలా వేసిందిరా? ఓ అదే, రాత్రి మా బాబు మీ బాబుకు వాటర్ కొట్టాడు, ఇంటి అడ్రస్ చెప్పేశాడు. అదే ఫుల్ కొట్టుంటే వాన్ ఆధార్ కార్డు చెప్పేసేవాడేమో. ఏడ్చేవాలే. అంతే, మీ బాబుకి మందు పిచ్చే. ముందు మా బాబు గురించి పక్కన పెట్టి నువ్వెందుకు వచ్చి వచ్చాప్రా? అదేంటి, చెప్పాను జాబ్ కావాలని. నేను చెప్పాను కదా టైం కావాలని. సర్లే బా, అలాగ వస్తాను కదా. ఎక్కడైతే మూలంటాలే, ఆయన నువ్వు పడవాడో పాకేవాడువే. అది కాదురా. రే, నీకు జాబ్ చూసి చెప్తారా, అప్పుడు రారా, ఇప్పుడు వెళ్ళిపోరా ప్లీజ్ రా. అదేంటి బా అలా అంటావు? రే, నువ్వు ఊర్లో ఉన్నప్పుడు చేసిన అసలు చాలురా, మళ్ళీ ఇక్కడికి వచ్చి నా కొంప ముంచుకురా ప్లీజ్ రా. అదేంటి బా, ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలా వెళ్తాను? అసలు మా నాన్న తిట్టి మళ్ళీ సైలెంట్ అయిపోతాడు బా. ఎందుకు? తిట్టలేక? తిట్టలేక. ప్లీజ్ బా, నువ్వే చూడు బా, ఎలాగైనా ప్లీజ్ రా బాబా, ప్లీజ్ నా బాబు కదా, ప్లీజ్ అర్థం చేసుకోరా, ప్లీజ్ రా బాబా, ప్లీజ్ అర్థం చేసుకోరా, ప్లీజ్ రా. వచ్చా కదా, చూద్దాంలే, రేపు చేయకు. అలా అయితే ఓకే బా. ఇంతకు రూమ్లో ఎవరెవరు ఉంటారు? శ్రీలీల ఉంటుంది, సినిమా షూటింగ్కి వెళ్ళింది, సాయంత్రం వచ్చేది. మనం అడ్జస్ట్ అవ్వగలంటారా శ్రీలీల? పర్లేదులే, మనం అడ్జస్ట్ అయిపోతాం. రూమ్ బాగానే కట్టించాడు. వాంటర్ కూతుంటే బాగుంది, సెట్ చేసుకోవచ్చు. బా, వాంటర్ కూతురుందా? తొందర, 3 పిల్లలు కూడానే. లైన్ ఎత్తావా? ఛీ, అవునా? మరి తొందరపడినట్టుంది. అబ్బా బా, ఎవడిడు? ఆడి పేరు దర్శన్, ఆడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏ కంప్లీస్ గేనా ఏంటి? అది కాదు, ఆడెక్కువ మనుషులతో మాట్లాడు, నాతోనే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, జాగ్రత్త. సరేలే. ఉడతలు ఎక్కువ. బా, టవలో అమ్మోళ్ళ దండ మీద ఉండవు చూడు. సోపే వాడుతున్నా? నీ అబ్బా సబ్బు కూడా తెచ్చుకోవాలి నువ్వు. నువ్వుండగా అవన్నీ ఎందుకు మోతదండగా? ఏదో లేడు, ఆ బాతున్నాడు చూడు. సర్లే. ఎంగాలం ఎలా ఉన్నారు రూమ్లో ఒకడే? మనే పోతాం బయటికి. ఎంత పనికి మాలినోడైనా కానీ పని లేకపోతే బోరే కొడుతుంది.
ఆ? హాయ్ హాయ్ నేను కూర్చోవచ్చా? పర్లేదు కూర్చోవచ్చు, ఎవరు కొనుక్కోలేదు. పాపం పిల్లకి ఎవరెక్కువే. ఇంతకు నీ పేరేంటి? నీకెందుకు? తెలుసుకుందామని. తెలుసుకుని ఏం చేస్తావు? ఏం చేస్తాం, ఏం చేయలేం. మరెందుకు? అమ్మ తల్లి ఏదో తెలుసుకున్నాను అడిగాను, నచ్చితే చెప్పు లేదంటే లేదు. గెస్ట్ చేయండి చూద్దాం. బా గెస్ట్ చేయమంటే ఎలా? కనీసం పేర్లో మొదటి అక్షరమైనా. సరే మరి లెటర్ ఎస్. శ్రావణి, సౌమ్య, సంధ్య. సంధ్య అవును, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? అంతే, కొన్ని మాల్ చేసి ఇట్టే చెప్పేస్తా, నాకు అలా తెలిసిపోతే అంతే. జాతకాలు చెప్తుంటావా? ఏ నీకు అలా కనబడుతున్నానా? తలక్కట్టు చేతిలో చిలుక అవే తక్కువ. సరే మీ పేరు? గెస్ట్ చేసి చూద్దాం. లెటర్ ఎస్. సుబ్బారావు, సూర్యారావు, సన్యాసరావు. అమ్మ తల్లి నా పేరు సాయి. అదేం పేరు? దేవుడి పేరు, కళ్ళు పోతాయి. నేను చెప్పిన పేర్లే బాగున్నాయి. నువ్వేం చేస్తుంటావు? పార్క్ ఊడుస్తుంటావా? జోక్ చేసా. చెప్పుకోతగ్గ జాబ్ ఏం చేయట్లేదు ఇప్పుడు. ఆ. వేరే ఇంకో జాబ్ కోసం వెతుకుతున్నాను. ఇంతకు నువ్వేం చేస్తుంటావు? పార్క్లో పానీపూరి అమ్ముతుంటావా? నీ కంటికి నేను సెలవు దోషం పానీపూలు అమ్ముకున్నాడు తప్ప ఉద్యోగులు నిరుద్యోగులు కనిపించట్లేదా? అంటే నీకు జాబ్ లేదా? అంటే మన క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏ కంపెనీ మనకు తగ్గ జాబ్ లేదు. అవునా? నిజం చెప్పు. అంటే ఎవరు జాబ్ ఇవ్వలేదు. సరే, నీకు మా ఆఫీస్లో ఏదైనా జాబ్ చూస్తాలే, నువ్వేం బాధపడకు. నువ్వే వేరే జాబ్ చూసుకుని పోతారా అంటున్నావు, ఇంకా నాకేం చెప్తావు? నా తెప్పలేమో పడతానులే. అవును, నీకు ఎవరున్నాడా? ఏ సడన్ గా అలా అడిగావు? ఊరికే తెలుసుకుందామని. మీ అబ్బాయిలు అమ్మాయిలు అడగడానికి ఆ క్వశ్చన్ తప్ప వేరే ఏ క్వశ్చన్స్ ఉండవా? హలో, ఇక్కడ అడిగింది నేను. అబ్బాయి అంతా ఎందుకు కలుపుతున్నావు? ఉన్నాడంటే ఉన్నాడని చెప్పు, లేడంటే లేడని చెప్పు, కానీ మొత్తానికి నిజం చెప్పు, ఓకేనా? పార్క్లో ఇలా ఖాళీగా ఉన్నానంటే లేడనే కదా అర్థం. నిజంగా లేడా? లేడని చెప్తున్నాను కదా. ఒట్టు? ఛీ, ఏంటిది చిన్నపిల్లలాగా. సరే, నేను ఒకటి అడగనా? ఏంటో చెప్పు. నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ మీద నమ్మకం ఉందా? ఇప్పటివరకు అయితే లేదు, కానీ ఇప్పుడిప్పుడే నమ్మాలనిపిస్తుంది. ఎందుకు? ఎందుకో ఇప్పుడే చెప్పాలా? సరే చెప్తా, కానీ ముందు ఒక 1000 ఫోన్ పే దేనికి? చెయ్యు, చెప్తా. చేయాలంటాను కాదు నేను. ఫస్ట్ లవ్ అయినా ఫస్ట్ కిస్ అయినా మళ్ళీ ఎవరితోనే. ఓయ్, ఓవర్ యాక్షన్ చేయి మాకు. నేనేం నువ్వు అనుకునే టైప్ కాదు. మరి దేనికి? ముందు చెయ్యు, చెప్తా. సరేలే, చూడు వచ్చింది. వచ్చినాయి. సరే నేను వెళ్తాను. మరి నా డబ్బులు? ఈవినింగ్ లోపు రిటర్న్ చేసేస్తాలే. రిటర్న్ చేస్తావా? పార్క్ వచ్చినందుకు డబ్బులు బొక్క. అది మా ఊర్లో 4 బీర్లు వస్తాయి. 4 బీర్లు వేళ తెలియట్లేదు వాళ్ళకి. ఏం చేస్తాం? మమ్మీ పార్క్ వచ్చినా. మధ్యలో మీరేంటారు సమయ సందర్భం లేకుండా? బోకరీ చూస్తాంటారు, బోకరీ చూస్తున్నావు నా డబ్బులు పైన ఎడుతుంటే. బాబుకి పట్నం పాపల గురించి తెలిసినట్టు లేదు. డబ్బులు గోవింద. బా ఏరా హైదరాబాద్ మొదటి రోజు ఎలా గడిచింది? దాని గురించి ఎందుకులే బా, నాకే వే బొక్క. ఏరా ఏమైంది? దాని గురించి ఎందుకులే బా, నాకే సిగ్గుసేటు. అంత గొప్ప ఏం చేసావు? అని బా, నువ్వు మంచోడు బా. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఏంటి శోభేత్నా? అదే బా, జాబు. జాబు రే, జాబు 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 అని తినేస్తావేంట్రా? ఇక్కడ డిగ్రీ చేసిన వాడికి దిక్కు దేవడం లేకుండా రోడ్డు పట్టుకుని తిరుగుతున్నారు. నువ్వు కనీసం ఇంటర్ కూడా పాస్ అవ్వలేదు, నీకెలా దొరుకుతురా జాబు? రాదా? రాదా? నేను ఎన్నిసార్లు రాదని చెప్తాను. నా మందు నాకు ఇచ్చి వెళ్ళిపోతాను నేను. కూర్చో కూర్చో కూర్చో. చూసావా మన ఓటం, మన యాసం ఎలా ఉందో? రే, మనం చదువుకున్నామంటే మన అమ్మ బాబులు నమ్ముతులేదురా. అలాంటిది మనల్ని నమ్మి కంపెనీ వాళ్ళు జాబ్లు వేస్తారు అనుకుంటున్నావు? నీకు ఇచ్చినదే నాకు ఇస్తారు జాబు. రే, నాకు ఇచ్చారంటే బై లక్, అదే అలా ఇచ్చేసారు అంతేరా. నాకు లక్ ఉంది, నాకిస్తారు జాబు. రే, నీకు అర్థం కావట్లేదురా. జాబ్ అంటే మన ఊరు కిళ్ళి కొట్లో దొరికి కిళ్ళీలు కాదు, ఎప్పుడంటే అప్పుడు దొరకడానికి. దానికంటూ సమయం సందర్భాలు ఉంటాయి. అంటే ఈ మాట చెప్పడానికి నా మందు వేసి నాతో మాట్లాడుతున్నావు ఇప్పుడు. ఓర్ బాబు, నీకు నీ మందుకు దండవరా. పట్టుకుని మీ ఇంటికి వెళ్ళిపోతే కానీ మందు మందుని ఓ చంటేకిరా నన్ను. పాత రోజు మర్చిపోయి మాట్లాడుతున్నా బావ నువ్వు. పాత రోజులన్నీ మర్చిపోవడానికి చేసిన పనులు అలాంటివి. నువ్వు చేసే పనులకి నేను బలైపోయి ఉండరా. అర్థమవుతుందా? 5వ తరగతిలో నా పేపర్ చూసి కాపీ కొట్టు, ఆ విశ్వాసం కూడా లేదంటారా నీకు? ఇప్పుడు ఇంకా బాధపడుతున్నాను రా. పక్కోడి పేపర్ చూసుంటే కనీసం పాస్ అయి ఉండేమో. నీ పేపర్ చూసాను మొత్తానికి ఫెయిల్ అయిపోయి ఏడ్చాను అదవని. అదో పేపరు, ఓ పెద్ద ఐఏఎస్ ఆఫీసరు. నీ పేపర్ చూసే కొట్టాలి కాపీ. ఎలాగో వస్తాను కదా, ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళిపోతాను మా ఊరు నేను. అవతల మా బాబాయ్ నీ పేరు చెప్పండి. అదే ఏ చేస్తున్నాడు బావా? రే, దొబ్బేయడాలు దొబ్బించుకోవడాలు మనకు కొత్త ఏం కాదు కదరా. చిన్నప్పటి నుంచి చేసే పనులే కదా అయ్యి. సరేరా, ఇప్పుడు జాబ్ అంటే కష్టం, కానీ మాది ఒక యాడ్ ఏజెన్సీరా. నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తుంటావు? తెలుసు కదా బా, చిన్నప్పుడు ఈత కొట్టేవాడిని. తెలుసులే.
సరే నువ్వు అది ఇదే నేను ఫిక్స్ అవ్వకు పొద్దున్న మేనేజ్తో ಮಾಡಿ ఎవరు తగ్గొద్దాం ఓకేనా నువ్వేం భయపడకు లవ్ యూ బా. ఇందులో ఏముందని అనుకోకండి, ఇప్పుడేగా మొదలైంది, ముందు ముందు చూస్తారుగా. బాబు రానిలేమో రానిలే రాని రాని రానిలే రాని రాని బాబు రానిలేమో 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 రానిలేమో